ఉత్తరప్రభ న్యూస్ కి స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంలోని గౌతమి హైస్కూల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ మంత్రి బాలరాజుకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి, విద్యార్థులతో కలిసి దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి బాలరాజు మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి దేశ పౌరులని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన పోరాటాలను విద్యార్థులు గుర్తు చేసుకోవాలని సూచించారు. క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను మాజీ మంత్రి బాలరాజు తిలకించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజుతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన దేశం స్వాతంత్ర్యం సాధించి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. Order. Salute. Order. Salute. Order. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा इंद्र सुजला सुभला मलयज शीतला सस्य श्यामला मातरं वन्दे मातरं शुभ्रज्योत्स्ना पुलकितयामिनी భారత 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీ ద్వారా దేశ ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి, ముఖ్యంగా మన ప్రాంత ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేసేటువంటి ఒక అవకాశం కలిగజేసిన గౌతమి స్కూల్ అధిపతి, మీ ప్రిన్సిపాల్ సోదరుడు వెంకట శివ గారు, అలాగే ఆయనకి సహచరుడు, ఆయన ప్రణాళిక తయారు చేస్తే దానికి ఆద్యం పోసినటువంటి మాణిక్యం గారు, అలాగే మరి పాఠశాల సిబ్బంది, సోదరుడు పాత్రుడు గారు, సోదరి ఎలియారాణి గారు, పాత్రికేయులు, ముఖ్యంగా చిన్నారులందరూ కూడా, పాఠశాల పిల్లలు, విద్యార్థులు, మరీ ముఖ్యంగా వారి తల్లిదండ్రులు అందరికీ నమస్కారం. 80వ స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్ర్యం అని అంటే మనం పరాయి పాలన నుంచి మన స్వపరిపాలనకి మనం తీసుకురావడం. ఆ స్వపరిపాలన రావడానికి అనేక మంది ఈ దేశ పౌరులు, పెద్దలు అనేక మంది
ప్రాణత్యాగాలు, అన్ని రకాల త్యాగాలు చేసి మనం ఈ రోజున అన్ని స్వాతంత్ర్యాలతో భారత ప్రధానికమందరం కూడా అన్ని రంగాలలో స్వేచ్ఛగా జీవిస్తున్నాము అని అంటే ఆనాటి పెద్దల తాలూకా త్యాగాలు. అనేక మంది త్యాగాలనంటే మాటల్లో కాకుండా చేతల్లో జైలుకు వెళ్ళిన వారు ఉన్నారు, హింసని భరించిన వారు ఉన్నారు, ప్రాణత్యాగం చేసిన వారు ఉన్నారు, కుటుంబాలకి దూరంగా జీవించిన వారు ఉన్నారు, దేశం విడిచి కూడా మరి వెళ్ళి జైలులో మగ్గినటువంటి వారు, అనేక రకాల ప్రజలు త్యాగాలు చేసినటువంటి ఫలితం ఈ రోజున మనం స్వేచ్ఛా జీవితాన్ని గడుపుతున్నాం. ఆ స్వేచ్ఛా జీవితంలో ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడం, దానికి ఒక అన్ని రంగాల్లో కూడా వ్యవసాయ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, టెలికమ్యూనికేషన్స్ కానీ, కమ్యూనికేషన్ వ్యవస్థ కానీ, ఇవన్నీ ఆ రోజున వేసినటువంటి స్వాతంత్రానికి తర్వాత వేసినటువంటి పునాదులు, ఆ ప్రణాళికలు ఈ రోజున మనం అంటే అవి సరైన పద్ధతిలో జరుగుతున్నాయా లేదా అని అంటే కాలానికి అనుగుణంగా అప్పుడున్న అవసరాలకు అనుగుణంగా ఆ వ్యవస్థలకు కావాల్సిన తీరులో జరగటం అనేటటువంటిది ఒక పద్ధతి. కానీ ముఖ్య ఉద్దేశం వాటిని పునాదులు వేసేటటువంటి విధానం. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడుతున్నానో ఈ క్యాంపస్ చూసిన తర్వాత, విధానం చూసిన తర్వాత చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు. అందరూ కూడా బహుశా అందరూ లోయర్ క్లాసెస్, ఎల్కేజీ నుంచి 5వ తరగతి లోపు ఉన్నారు. 10వ తరగతి వరకు పాఠశాల ఉన్నా కూడా పెద్ద పిల్లలందరినీ కూడా వేరే ప్రోగ్రాంకి పంపించామని చెప్పి ప్రిన్సిపాల్ గారు చెప్తున్నారు. చిన్నపిల్లలు మాట్లాడుతున్నారు. మన కార్యక్రమంలో వారందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు చక్కగా. ఒక ప్రక్కనేమో చిన్నపిల్లలకైతే ఇది పెద్ద వర్షం, మనకేమో చిన్న జల్లు, ఒక మంచి వాతావరణం. కాబట్టి అనవసరమైన విషయాలు ఎక్కువ టైం తీసుకోకుండా, ముఖ్యంగా తల్లిదండ్రులకి ఒక్క విషయం నేను మనవి చేస్తున్నాను ఈ సందర్భంగా. ఆ పిల్లల్ని మనం ఏదైతే మాట్లాడతామో, అవకాశం వచ్చినప్పుడు పెద్దలు ఏదైతే చెప్తారో ఆ విషయాలన్నింటినీ కూడా ఇప్పటి నుండి వారు ఏం కావాలనుకుంటే, ఏ రంగంలో వాళ్ళు నిష్ణాతులు కావాలనుకుంటే, ఎందులో బాగుండాలనుకుంటే, ఎందులో గొప్పవాళ్ళు కావాలనుకుంటే వాళ్ళని ఆ రకమైనటువంటి సహకారం అందజేయాల్సినటువంటి బాధ్యత, సూచించవలసిన బాధ్యత, వారిని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంటుంది. మన పిల్లలు గొప్పవాళ్ళు కావాలనే కోరిక, ఆశ మనకు ఉండటం తప్పు కాదు. కానీ ఆ ఆశని, ఆ కోరికల్ని నెరవేర్చుకునే బాధ్యత కూడా మన పైనే ఉంటుంది, తల్లిదండ్రులపైనే ఉంటుంది. దానికి ఉపాధ్యాయులుగా మరి యాజమాన్యంగా వారు ఇచ్చేటటువంటి ఒక సాంకేతిక సూచన, సాంకేతిక సహకారం, సాంకేతిక సలహాలు ఉపాధ్యాయులు ఎప్పుడు అందిస్తారు. దాన్ని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత పిల్లలది. అందిపుచ్చుకోవడానికి కావాల్సినటువంటి సహకారం అందజేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. అందుకోసం ఆ పిల్లల్ని మనం ముందు పెట్టుకొని వారందరూ కూడా ఈ 3 రంగాల జెండా చూసి ఆ జెండాలాగే వాళ్ళ మనసులు కూడా రెపరెపలాడుతూ ఉన్నాయి. వారందరూ కూడా యూనిఫామ్లో ఇవాళ చూసినప్పుడు వారికి ఇప్పటి నుండి ఆ లక్ష్యాలు మొదలవుతాయి. నేను ఈ యూనిఫామ్ వేసుకున్నాను, ఇవాళ భగత్ సింగ్ యూనిఫామ్ వేసుకున్నాను. భగత్ సింగ్ నేను ఆ వయసులో యూనిఫామ్ వేసుకున్నానంటే నేను ఆ రకంగా మరి ఆ ఆశయాలకి తగ్గట్టుగా ఉండాలి. నేను అంబేద్కర్ యూనిఫామ్ వేసుకున్నాను, ఆ తరహాలో నేను తయారు కావాలి. అల్లూరి సీతారామరాజు యూనిఫామ్ వేసుకున్నాను, నేను అంతటి గొప్పవాడిని కావాలి, ఆ త్యాగగుణాన్ని అలవర్చుకోవాలి. ఝాన్సీ లక్ష్మీబాయి, ఇట్లా అనేక మంది గొప్పవాళ్ళు, ఒక మహాత్మా గాంధీ, ఒక జవహర్లాల్ నెహ్రూ, ఒక ఇందిరాగాంధీ, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో మరి నిష్ణాతులుగా వారికి ఉన్నటువంటి ఆలోచనలు ఈ దేశానికి, దేశ ప్రధానికానికి అందజేసినటువంటి వాళ్ళు. కాబట్టి వారి యొక్క ఆశయాల్ని, పిల్లల తాలూకా ఆలోచనల్ని, ఆశయాల్ని మరి తల్లిదండ్రులు పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత మనకు ఉన్నటువంటి స్థాయి మేరకు, మనకు ఉన్నటువంటి వనరుల మేరకు, మనకు ఉన్నటువంటి అవకాశాల మేరకు మనం వాటిని పిల్లలకి అందజేసి పిల్లల్ని కనడమే మన బాధ్యత కాదు.
పిల్లల్ని ఒక మంచి పౌరులుగా తయారు చేయడం కూడా, ఆ తయారు కావడానికి కావలసినటువంటి సహకారం అందజేయడానికి తల్లిదండ్రులది బాధ్యత. అందుకే తల్లిదండ్రుల్ని ఈ వేదిక ద్వారా తల్లిదండ్రులకి వచ్చిన వారు కానీ రాని వారు కానీ మరి ఈ యొక్క విషయాన్ని వారికి చేరే విధంగా, ఆ మాట చెప్పే విధంగా అవకాశం కలిగజేసినటువంటి స్కూల్ యాజమాన్యం ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. బహుశా నేను మంత్రిగా అయిన తర్వాత ఒక మంచి కార్యక్రమం, అవకాశాలు వచ్చిన వారు చేస్తారులే, మనకు అవకాశం వచ్చిన కార్యక్రమాలు మనం చేద్దామని కొంచెం అన్నిటికీ దూరంగా ఉన్నప్పటికీ కూడా ఇటీవల పరిస్థితులు, పరిణామాలు, ఈ పరిస్థితుల్ని చూసిన తర్వాత ఎంతో కొంత చేయాలని బయటకు వచ్చినటువంటి వ్యక్తిని మనం ఈ రకంగా ఉంటే సరైనది కాదు, కాబట్టి మన భాగస్వామ్యం అవసరం అని చెప్పి మరి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా నాకు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఈ సమాజము, మన ప్రాంతము, మనం అందరం బాగుండడానికి నా వంతుగా మంచి మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అందులో భాగమే మరి సోదరులు శివగారి కన్నా ముందు ప్రకాష్ అని, బహుశా మన జిల్లాలో FM ఒక ప్రోగ్రాన్ని మొదటి వ్యక్తి అనుకుంటాను. మన ప్రాంతము, మన కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఒక రంగాన్ని ఎంచుకొని దాంట్లో గొప్పగా ఉన్నాడు. ఆయన ద్వారా ఒక ఫోన్ వచ్చిన తర్వాత ఇలాగ మాస్టర్ మాట్లాడతారని అన్నప్పుడు సరే, ఆయనకి నాకు ప్రత్యక్ష పరిచయం చాలా కాలం అయింది. సరే ఇవ్వమని చెప్తే ఇలా ఇన్వైట్ చేశాను, నేను వస్తానని చెప్పి. నేను వేరే ప్రోగ్రాంలో ఉన్నాను, మీరు రాకర్లే, ఏం చేయాలి చెప్పంటే ఈ ప్రోగ్రాంకి అంతటి కూడా మీరు రావాలి, పిల్లలు ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది. వస్తానన్నాను, నిన్న కూడా వచ్చారు, చాలా సంతోషం. బహుశా తలారి సింగ్ గవర్నమెంట్ స్కూలు తర్వాత ఒక పాఠశాల వాతావరణం కానీ, ఒక పాఠశాలకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక ప్లే గ్రౌండ్, పిల్లలు ఆడుకునేటటువంటి విశాలమైనటువంటి ప్రాంగణం, ఒక మంచి వాతావరణంలో ఈ పాఠశాల, దానికి తగ్గట్టుగా సిబ్బంది కూడా, అందుకు తగ్గట్టుగా తల్లిదండ్రులు కూడా, అందుకు తగ్గట్టుగా ఈ డయాస్ కూడా చాలా లిమిటెడ్గా పెట్టారు. ఇది చాలా వెరీ లిమిటెడ్. కానీ ఆలోచనలు వేరు ఆలోచనలు ఉండొచ్చు, కానీ ఇదంతా కూడా అంటే ఇది ఎప్పుడు వస్తుందని అంటే మనము క్రమశిక్షణగా, మనకు ఉండేటటువంటి ఈ మానసిక క్రమశిక్షణ అంటే రెండు కాళ్ళు ఒక దగ్గర పెట్టి రెండు చేతులు పిడికిలు బిగించి నిలబడి చూడడం కాదు. మానసిక క్రమశిక్షణ ఎంత బాగా ఉంది ఈ కార్యక్రమం అనేది మరి ఈ కార్యక్రమం ద్వారా తెలుస్తూ ఉంది. నేను వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదో చెప్పాలని మైక్ పెట్టుకుని ప్రసంగం ఇచ్చి సందేశం ఇవ్వడం కోసం కాదు. చిన్నపిల్లలు మనం ఎంతసేపు వాళ్ళు చేసే విన్యాసం చూసేటప్పుడు మనకు ఆనందంగానే ఉంటుంది, ఆ మనసులో ఏముందో తెలియదు. కాబట్టి ఏ చిన్నపిల్లలకి ఏ చిన్నది వచ్చినా కూడా మళ్ళీ బాధ్యత మరి యాజమాన్యం వహించాల్సి వస్తుంది. ముందుండే మేము ఆ బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి ఇది లెంగ్తీ చేయకుండా దయచేసి ఇది మనం ఇచ్చే సందేశాలు కూడా వారికి ఎక్కవు. దయచేసి వారు ఇంకా సందేశం ఇవ్వాల్సినటువంటి స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా నేను ఈ స్కూల్ ద్వారా, మీ ద్వారా వారి ఆకాంక్షని వారికి అందిస్తూ, ఆ దీవెనలు అందిస్తూ, ఆ దీవెనల్ని తల్లిదండ్రులు కూడా ఒక సహకారంగా తీసుకొని వారిని అంతటి వారు తయారు కావడానికి తల్లిదండ్రుల తాలూకు సహకారం మరొకసారి సంపూర్ణంగా ఉండాలని, ఆ సహకారాన్ని యాజమాన్యం కూడా తీసుకోవాలని విద్యార్థులందరూ కూడా సరే సిస్టమ్ గురించి, విద్యా వ్యవస్థ గురించి, ఇప్పుడున్న రంగాల గురించి, ఇవన్నిటి గురించి మాట్లాడుకోవాలంటే వేరే వేదికల్లో మాట్లాడుకుందాం. మరి పిల్లలకి సమయం అవుతుంది, ఒక పక్కన జల్లు కురుస్తుంది. మరొకసారి వారికి, మీకు, మీ పాఠశాల ద్వారా, మీ యాజమాన్యం ద్వారా నేను వ్యక్తిగతంగా కూడా ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరింత అభివృద్ధి చెందాలని, మరింత వృద్ధి జరగాలని, ఓ మంచి విద్యను అందించాలని, సమాజానికి పనికొచ్చే విద్యను అందించాలని ఇప్పుడే చెప్పారు. 10th క్లాస్లో కూడా మేము 100కి 100% రిజల్ట్ వచ్చిందండి, 500 మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు కూడా ఉన్నారని చెప్పేసి మరొకసారి ఆ విద్యార్థినికి, అలాగే యాజమాన్యానికి, మా పాఠశాల సిబ్బందికి హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఒక మాట అయితే వేదిక కాకపోవచ్చు, వేదిక ద్వారా చెప్తున్నాను, బాలరాజుగా ఈ పాఠశాల వృద్ధి చెందడానికి, పిల్లలకి మంచి విద్యను అందించడానికి బాలరాజుగా మీకు ఎప్పుడు ఏ సహకారం కావాల్సిన వచ్చినా కూడా
వ్యక్తిగతంగా నా సహకారం సంపూర్ణంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ శివ గారు. చాలా బాగుంది, మంచి క్యాంపస్. నేను ఇదే మొదటిసారి చూడడం. చెప్తున్నాను కదా, నేనేం చెప్పాలనుకున్నా కొంచెం నిర్మమాటంగా ధైర్యంగా చెప్పేటటువంటి మనస్తత్వం నాది. తలార్ సింగ్ పాఠశాల తర్వాత ఒక మంచి క్యాంపస్, మంచి వాతావరణం ఉండేటటువంటి పాఠశాలగా ఇది నేనైతే చూస్తున్నాను. విద్యకు కావాల్సినటువంటి క్యాంపస్ ఇది. ఎలాంటి డిస్టర్బెన్స్, సౌండ్ పొల్యూషన్, మరొక రకమైన పొల్యూషన్ లేకుండా విద్యకు కావాల్సిన క్యాంపస్ బాగా ఇంప్రూవ్ చేయండి. అందుకు మరి మాణిక్యం గారు కూడా మీకు రైట్ ఉన్నారు. మేమందరం కూడా ముందుంటాం, మేము మీ వెనకాల ఉంటాం. మీ సిబ్బంది అందరినీ కూడా ఏమన్నా చిన్నవి ఉంటే ఒక వ్యవస్థ నడిపించేటప్పుడు చాలా ఉంటాయి. కాబట్టి వాటిని అన్నింటినీ అధిగమించి దీన్ని ఇంకా మీరు ఇంప్రూవ్ చేయాలని, మంచి విద్యను అందించాలని మరొకసారి ఆకాంక్షిస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి ఈ 80వ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.